మద్దూరు మండలంలో రెనివట్ల గ్రామం, మద్దూరు మండలంలోని రెనివట్ల అనే గ్రామంలో ఒక రైస్ మిల్ దగ్గర దాదాపు 1,27,000 నుండి 1,30,000 బస్తాలు ప్రభుత్వ కొనుగోలు చేసినటువంటి వడ్లు, వాటి మూలధనం విలువ దాదాపు 13 కోట్ల పైచీలకు. మరి ఇంత పెద్ద మొత్తంలో వడ్ల కుంభకోణం జరిగిందని తెలిసినా కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి ఏ అధికారి కూడా ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు. దాంట్లో డీటీ గారు అయితేనేమి, ఎంఆర్ఓ గారు అయితేనేమి, డిఎస్ఓ గారు అయితేనేమి, డిఎం గారు అయితేనేమి, అసిస్టెంట్ కలెక్టర్ గారు అయితేనేమి, మరి ఈ ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా స్థాయిలో ఉన్న యంత్రాంగం అంతా మరి ఏం చేస్తుంది, ఎటుపోతుంది అనేది అర్థం కాని విషయం. జస్ట్ ఒక 2 నెలలు వెనక్కి పోతే ఇదే మద్దూరు గ్రామం లోపల కల్లబ్ దినేష్ అనే వ్యక్తి రైస్ మిల్ లోపల చిన్నపాటు పొరపాట్లు కూడా చాలా తక్కువగా ఉన్నా కూడా ఆ వ్యక్తిని రాత్రి రిమాండ్ చేసి ఆ వ్యక్తిని జైలుకు పంపించి ఇదే అధికారులు, ఇదే జిల్లా యంత్రాంగం, ఇదే డిఎస్ఓ గారు, ఇదే డిఎం గారు వాళ్ళని అరెస్ట్ చేసి ఆ దినేష్ అనే భార్య పేరు మీదంగా రైస్ మిల్ ఆమె పేరు మీద ఉందని ఆమెను కూడా అరెస్ట్ చేసి ఆమె పేరు మీదంగా కేసు ఫైల్ చేసి మరి ఫైల్ చేసిన తర్వాత వాళ్ళని జైలుకు పంపించడం జరిగింది. మరి ఇందులో తిరకాసు ఏంటంటే ఇక్కడనేమో 13 కోట్ల వడ్లే మాయమైనవి, ఆ దినేష్ రైస్ మిల్ లోపల వడ్లన్నీ ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ అధికారులు కేవలం కక్షపూరితమైనటువంటి వ్యవహరించలేదా అనేది ఇక్కడ ప్రజల లోపల నానున్నటువంటి ప్రశ్న. దీనికి కారణం ఏంటంటే దినేష్ అనే వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత అతని గోదాముల్లో ఉన్నటువంటి వడ్ల బస్తాలను అధికారులు వారి కుటుంబ సభ్యులు ఎవరి లేకుండా ఎవరి సమక్షంలో వాళ్ళ ఇష్టారీతిగా పంచనామాలు చేసి తీసుకుపోయి అతన్ని అరెస్ట్ చేసిండు. సరే, అతను తప్పిదం చేసిండొచ్చు, ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టిండొచ్చు, అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిండొచ్చు. మరి అతన్ని గోదాములో ఉన్నటువంటి బస్తాలన్నీ కూడా ప్రభుత్వ అధికారులు షిఫ్ట్ చేసిండ్రు. అది ఎక్కడికి షిఫ్ట్ చేసిండ్రు? అధికారుల ఎక్కడిక అక్కడ షిఫ్ట్ చేయించినటువంటి అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగానికి ఎక్కడిక. ఇదొక కాన్సెప్ట్. మరి అదే సేమ్ వ్యవహారం 1,27,000 నుండి 1,30,000 బస్తాలు, 13 కోట్ల ప్రభుత్వ ధనం, ప్రభుత్వానికి సంబంధించిన దాన్నే మాయమైతే ఎక్కడ ఈ చిట్ట చినుకుపడట్లేదు, పిట్ట పీచుమనట్లేదు, కాకి కావమనట్లేదు. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిద్రావస్థలో ఉంది. మరి దీన్ని ప్రజలు ఏ విధంగా అనుకోవాలి అంటే ప్రభుత్వానికి అనుగుణంగా ఉండేటువంటి వ్యక్తులు చేస్తే తప్పు కాదు, ప్రభుత్వానికంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు చిన్న తప్పు ఉన్నా కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూపేసి వాళ్ళని జైలు పాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ప్రజలందరం కూడా మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ ధోరణి ప్రభుత్వం విడనాడాలి. ప్రభుత్వం అన్నంగా పాలకుడు అన్న తర్వాత అందరూ సమానమే. ఓటింగ్ రోజు మాత్రమే నీ పార్టీ నా పార్టీ, ఓటు అయిన తర్వాత అందరూ మీ ఆధీనంలో పనిచేసే ప్రజలే, మీ తాలూకా ప్రజలే, మన తాలూకా ప్రజలే, మన ప్రజలే. ఒకసారి ఇక్కడ వేసిండొచ్చు, ఒకసారి అక్కడ వేసిండొచ్చు. ఇది రాజకీయ వ్యవహారం. కానీ అట్లా కాకుండా ఈ పెద్ద మొత్తం కుంభకోణంలో మరి ఆలోచిస్తే ప్రభుత్వ అధికారులకి, ఎవరైతే కింది స్థాయిని ఉంటున్నారో ప్రభుత్వ అధికారులకు ముడుపులు ఏమైనా ముట్టినాయా? మరి అందుకే దీని మీద ఎలాంటి చర్యలు లేవు అనేది ప్రజల్లో నానుతున్నటువంటి గుసగుస. మరి దీనికి ప్రభుత్వ అధికారులే సమాధానం చెప్పాలి, మరి పరిపాలన యంత్రాంగం సమాధానం చెప్పాలి, దీనికి సంబంధించినటువంటి అసిస్టెంట్ కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి. మరి ఈ విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి వ్యవహారం, కక్షపూరితమైనటువంటి భేషజం అనేది చూపిస్తుంది ఈరోజు ప్రభుత్వం. ప్రభుత్వ అధికారులుగా గుర్తించుకోవాలి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇప్పుడు దాదాపు సాయంత్రం 3 అవుతుంది, ఓ గంట తర్వాత 4 అయితే మళ్ళీ చీకటి అవుతుంది, మళ్ళీ కొత్త సూర్యకిరణాలు వస్తాయి. ప్రభుత్వాలు కూడా అంతే, ఈరోజు ఉంటాయి రేపు పోతాయి. ప్రభుత్వం ఎవరికి శాశ్వతం కాదు.
5 ఏళ్లకోసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటారు, మీరు మాత్రం శాశ్వతము. కేవలం అధికార పార్టీకి బానిసలుగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. అధికార పార్టీకి దాసోహం అనేది కరెక్ట్ కాదు. ఉంటుంది అధికార పార్టీ అన్న తర్వాత అధికార పార్టీ అంగ ఆర్భాటం ఏ ప్రభుత్వానిదైనా ఉంటుంది. మొన్న ఉన్న కేసీఆర్ ప్రభుత్వంది అయితేనేమి, ఈరోజున్న కాంగ్రెస్ ప్రభుత్వంది అయితేనేమి, రేపు వచ్చే కొత్త ప్రభుత్వంది అయితేనేమి. కానీ నీస ఉన్నీస అనేది ఉంటుంది. కానీ 90-10 లేకుంటుంది. 40-60 ఉండొచ్చు, 45-55 ఉండొచ్చు. పెద్ద చెయ్యి అధికార పార్టీకి అయితే, తక్కువ చెయ్యి ప్రతిపక్షానికి ఉండొచ్చు. కానీ ఇవన్నీ కాకుండా కేవలం ఇప్పుడున్న వ్యవస్థ లోపల ఒక పంచాయతీ సెక్రటరీ నుండి, ఒక స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి నుండి, ఒక ఎంఆర్ఓ గారి నుండి, ఒక ఎంపీడీఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, సివిల్ సప్లై ఆఫీసర్ కానీ, డిఎం గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికే అనుకూలంగా పనిచేస్తే భవిష్యత్తులో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. అప్పుడు నాయకులందరూ తప్పించుకుంటారు. మేరా काम निकल गया, मैं तो चलेगा, आने वाला जिंदगी आपका है, आने वाला समय आपका है. सोच लो सरकारी होद्देदारों, सोच लो, गलती ना करो, सबको एक नज़र से देखो, అందరినీ ఒకే దృష్టితో చూడండి. మీరు పత్తాసు పలకాలనుకుంటే వాళ్ళ కార్యక్రమాలు ఒక రోజులో చేసేయండి. మిగతా వాళ్ళకు గురంగా న్యాయాలు పరిశీలించండి. కానీ కేవలం ఒక వ్యక్తి చెప్పిందే వేదం, కొందరు వ్యక్తులు చెప్పిందే వేదం, ఒక పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పిందే వేదం అని మీరు ఏదైతే వ్యవహారాలు నడిపిస్తున్నారో అవి రాబోయే తరంలో అవి మీకే శాపాలుగా మారుతాయి. గతంలో మొన్ననే చూసినాం, ఆంధ్రప్రదేశ్ లోపల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లోపల కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యకర్త చెప్పిందే విధంగా నడిచింది. ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లో ఏం జరిగింది అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు ఆఫీసర్లంతా అధికారులకు ఒక చిన్న విషయం గుర్తు చేస్తున్నా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతే కనీసం గేటు లోపలికి కూడా రానియలేదు. అందుకని ప్రభుత్వ అధికారులకు నా విన్నపం ఏంటంటే, ఒక కంటితో చూడకండి, 2 కళ్ళతో చూడండి. 2 కళ్ళతోనే చూస్తేనే రేపు వచ్చే మీరు ప్రజలకు అనుకూలంగా ఉండండి. ప్రభుత్వ పెద్దలు చెప్పింది వినండి, కానీ న్యాయాలు పరిశీలించండి. కేవలం ఒకవైపు తీర్పే తీసుకోకుండా మీరు వ్యవహరిస్తే మాత్రం, మీరు కేవలం ఒక్కరికి మాత్రమే పని చేసి పెడితే మాత్రం రాబోయే తరంలో ఇది పెద్ద మొత్తంలో అవుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడు ఆ ఇబ్బందులు మీరే ఎదుర్కొంటారు. మరి ఈరోజు ఏదైతే రెన్వట్ల గ్రామంలో 1,27,000 1,30,000 బస్తాలు ఏదైతే కుంభకోణం జరిగిందో, మరి దాని మీద ప్రజల నుండి ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తక ముందే మీరు దాని మీద సర్వే చేసి ప్రభుత్వానికి సరైన నివేదిక ఇవ్వాలి. ప్రజలకు ఆ విషయాన్ని వెల్లడించాలి, మీడియా ద్వారా వెల్లడించాలి. అలా కాకుండా కేవలం దినేష్ అనే వ్యక్తుల్లాంటి వాళ్ళనే టార్గెట్ చేసి మాకు పని చేయలేదని పై నాయకుల నుండి ఒత్తిడి మేరకు మీరు పనిచేసి జైల్లోకి పంపిస్తే వచ్చే ప్రభుత్వాలు కూడా మీకు తగిన గుణపాఠం చెప్తాయని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. నా పేరు మొహమ్మద్ అలీ, నేను డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శిని. అయితే కోడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం రెన్వట్ల గ్రామంలో ఒక రైస్ మిల్లులో ఈ వార్త రీసెంట్లీగానే వెలుగులోకి వచ్చింది. అయితే గతంలో కూడా ఇలాంటి వార్తలే వెలుగులోకి వచ్చినటువంటి సందర్భం ఉంది. అయితే నిన్న జరిగినటువంటి రైడ్లో ఏదైతే విజిలెన్స్ ఆఫీసర్లు రైడ్ చేశారో అది చాలా గట్టురట్టుగా చాలా సామరస్యంగా వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. అయితే అక్కడ వచ్చేసి 1,03,600 పైచిలుకు బస్తాల వరిధాన్యం ఈరోజు మాయమైనటువంటి సమాచారం. దాని విలువ ఈరోజు 14 కోట్లకు సంబంధించినటువంటి విలువ గల ధాన్యం అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇలాంటి ధాన్యాన్ని వీళ్ళు ప్రజలు పండించి రైతులు ఎంతో కష్టపడి ప్రభుత్వానికి వేస్తే ఇది ప్రభుత్వం నుండి మళ్ళీ ప్రజలకు చెందాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కానీ దీన్ని మధ్యతరంగానే వీళ్ళకు అవకాశం ఇవ్వడం వల్ల వీళ్ళు ఇలా ఎవరికి చెందనకుండా వీళ్ళు మధ్యస్థంగానే మాయం చేస్తున్నటువంటి సందర్భం. అయితే ఇంత మాయం చేసినప్పటికీ ఇది ప్రజలకు తెలియనియకుండా చాలా గోప్యంగా ఉంచినటువంటి సందర్భం కూడా ఈరోజు అధికారులు చేస్తూ ఉన్నారు. అయితే మాకు అనిపిస్తున్నది ఏంటంటే దీని వెనకాల రాజకీయ అస్తం ఏమైనా ఉందా, మరి ఎందుకు భయపడతా ఉన్నారు? మరి అలాగే గతంలో జరిగినప్పుడు ఒకసారి ఇది పెద్ద ఎత్తున వార్తలాగా కూడా మీడియాలో కానీ అన్నింటిలో నిలిచినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ మద్దూరు మండలంలో కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎక్కడెక్కడో చాలా జరిగినాయి. కానీ అధికారులు ఎక్కడ కూడా సీరియస్ తీసుకున్నటువంటి సందర్భం ఈరోజు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఈ అధికారుల యొక్క చలనం అనేది ఇలా
సామరస్యంగా కాదు, గప్చుప్గా కాదు, పెద్ద ఎత్తున వీళ్ళపైన రైళ్లు చేయాలి, వీళ్ళు చేసినటువంటి తప్పుదాలను మీరు శిక్షించాలి, వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, వీళ్ళని అవసరమైతే వీళ్ళ యొక్క రైస్ మిల్లను సీజ్ చేయాలి. కాబట్టి మేము కోరుకునేది ఇది పని కనుక చేయకపోతే అధికారులు కావాలని చేస్తున్నట్టు, వీళ్ళ వెనకాల రాజకీయ కుట్ర ఉన్నట్టే అని మేము కూడా భావిస్తా ఉన్నాము. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.